విశాఖ పార్లమెంటు స్థానంపై మంత్రి బొత్స ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అక్కడ ఆయన భార్య ఝాన్సీ లక్ష్మి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కానీ పరిస్థితి ఏమంత బాగలేకపోవడంతో మంత్రి బొత్స స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. విశాఖపట్నం నియోజకవర్గ పరిధిలో నగరంలోని 4 నియోజకవర్గాలు, గాజువాక, భీమిలి, ఎస్కోట అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయితే ఇందులో భీమిలి నియోజకవర్గంలో గంటా శ్రీనివాసరావు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆ నియోజకవర్గంలో వైసీపీ నుంచి చేరికలు భారీగా ఉన్నాయి. అక్కడ టీడీపీని ఓడించడం కానీ, మెజారిటీని తగ్గించడం కానీ చేస్తేనే బొత్స ఝాన్సీ లక్ష్మి విజయ అవకాశాలు మెరుగుపడతాయి. లేకుంటే ఇబ్బందికర పరిస్థితులు తప్పవని సంకేతాలు వస్తుండటంతో బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగారు. అయితే ఇక్కడ గంటా శ్రీనివాసరావును చివరి నిమిషంలో టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. తనదైన మార్కు రాజకీయం చేస్తున్నారు. అవంతి శ్రీనివాసరావుపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆయనపై వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఆగ్రహంగా ఉంది. దీంతో ఒక్కొక్కరు టీడీపీలో చేరుతున్నారు. ఇప్పటికే 9,000 నుంచి 10,000 మంది వరకు వైసీపీ శ్రేణులు టీడీపీలోకి జంప్ చేశారు. మరికొంతమంది యాక్టివ్ నాయకులు టీడీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే బొత్స సత్యనారాయణ భీమిలి నియోజకవర్గంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. వైసీపీ నేతలు టీడీపీలో చేరకుండా ఆపేందుకు సర్వశక్తులు వడ్డుతున్నారు. వారి భవిష్యత్తుకు తాను భరోసా ఇస్తున్నారు. భీమిలి ఎంపీపీ దంతలూరి వెంకట శివ సూర్యనారాయణ రాజు వైసీపీకి రాజీనామా చేశారు. అయితే ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడిన బొత్స ఏకంగా సీఎంతో మాట్లాడించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన మెత్తబడ్డారు. పార్టీ మారడం లేదని ప్రకటించారు. అయితే చాలా మంది నాయకులు వైసీపీలో ఉన్న మనస్ఫూర్తిగా పనిచేయడం లేదు. అటువంటి వారు మనసు మార్చేందుకు బొత్స చేయని ప్రయత్నం అంటూ లేదు. తాను పోటీ చేస్తున్న చీపురుపల్లి నియోజకవర్గాన్ని మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావుకు అప్పగించి బొత్స పూర్తి దృష్టంతా భీమిలిపై పెట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్ కాదు అన్న రేంజ్లో బొత్స దంపతులు వ్యవహరిస్తున్నారు. అయినా సరే టీడీపీలోకి వలసలు ఆగడం లేదు. ఇప్పటికే భీమిలి జెడ్పీటీసీ సభ్యుడు గాడు వెంకటప్పడు, వీఎంఆర్డీఏ మాజీ చైర్పర్సన్ అక్క రామన్న నిర్మల, ఆమె భర్త వెంకట్రావుతో సహా సర్పంచులు, ఎంపీటీసీలు భారీగా టీడీపీలో చేరారు. అయితే ఒక్క భీమిలి నియోజకవర్గంలో మెజారిటీని కట్టడి చేస్తేనే విశాఖ లోక్సభ స్థానంలో బొత్స ఝాన్సీ లక్ష్మి గట్టెక్కేది. అందుకే పాపం ఆ దంపతులు భీమిలిలో సర్వశక్తులు వడ్డుతున్నారు.